ఇప్పుడు చూడు ఆంధ్రజ్యోతి చూడు, ఇది ఆంధ్ర ఎడిషనా, తెలంగాణ ఎడిషన్ కాదు, ఆంధ్ర ఎడిషన్. ఇప్పుడు ఇలా చూడు, ప్రజాసేవకు పునరంకితం, ప్రజాసేవకు పునరంకితం, పెత్తందారులు కాదు ప్రజా సేవకులం, వైసీపీది విషపూరిత మానవత్వం, మనస్తత్వం, వారికో లక్ష్యం విజన్ లేనే లేవు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే గత ఎన్నికల్లో జనం విఘ్నత ప్రదర్శించారు. కూటమికి 57% ఓట్లు, 90% సీట్లు ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాల్లో అభివృద్ధి. 2 ఏళ్లుగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 3 ప్రాంతాలకు కేటాయింపు. 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా సీమ. స్టీల్ ప్లాంట్ 2028 నాటికి పూర్తి. తిరుపతి విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు. అంతేగా, జిల్లా నియోజకవర్గ స్థాయిల్లో సభలు నిర్వహించాలని పిలుపు. ఇప్పుడు చూడండి, ఇందులో ఒక క్వశ్చన్, ఇందులో నేను విమర్శ చెయ్య, హానెస్ట్గా చెప్తున్నా కదా, నేను విమర్శ చెయ్య, కానీ ఇందులో నాకు ఒక్క పాయింట్ తేడా కనిపించింది, నేను చెప్తున్నా. రాష్ట్రాన్ని కాపాడుకున్నందుకే గత ఎన్నికల్లో జనం విఘ్నత ప్రదర్శించారు అని అంటే టీడీపీకి ఓటేస్తేనే విఘ్నతనా, లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళ? ఏం రాతలేవి, అంటే చంద్రబాబు నాయుడుకు ఓటేస్తేనే ప్రజలకు విఘ్నత, లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు. మళ్ళీ ఇది యాక్సెప్ట్ చేస్తుందా ఆంధ్రజ్యోతి? ఫస్ట్ పాయింట్. మిగతాదంతా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలా, సస్యశ్యామలం కావాలా, రూపాయి దగ్గర 10 రూపాయలు రావాలా, నేనే భగవంతుని ప్రార్థిస్తాను, అలా డౌట్ లేదు, అభివృద్ధి జరగాల. ఈ మాట మాట్లాడినాక నాకు ఇంకో కాంట్రవర్సీ కనిపిస్తుంది. ఏంది చెప్తా ఈయన, విలువలు కాపాడితే కూటమికి తిరుగుండదు. 2024లో అధికారం కాదు నమ్మకం బదిలీ. సూపర్, దాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం. మా ప్రయాణం ప్రభుత్వ ఏర్పాటుకే కాదు, అభివృద్ధి కోసం, రాబోయే తరాల కోసం. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి. ఒక రాష్ట్రంలో కులాల పరిమితులు దాటాలి, మరో రాష్ట్రం ప్రాంతీయ పరిమితులు దాటాలి. అంతా కలిసి భారతీయత వైపు అడుగేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కులాల పంచాయతీ ఏమున్నది అని అనేది అది మీ పర్సెప్షన్, నేను అనలే. ప్రాంతీయత అనంటే 3 వెన్నుపోట్లు, సుమారు 58 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం పవన్ అన్న. ప్రాంతం గురించి కాదు, మా ప్రాణం గురించి. ఆనాడు నిజాం గడిలే బద్దలు కొట్టిన డిఎన్ఏ ఇది తెలంగాణ. ప్రాంతీయత అననే మాట మాట్లాడకు, ప్రాంతీయత అనే ముచ్చటనే తీయకు. స్వతంత్రం వచ్చి మీరు సంబరాలు చేసుకుంటుంటే నిజాం గడిల నుంచి మాకు చిరవిముక్తి ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి ఆలోచించినప్పుడు మా బాధలు కూడా ఎవరు లేరు పవన్ అన్న, ఎవరు రాలే. సర్దార్ ఆనాడు సర్కార్ల లేకపోయినుంటే తెలంగాణల నిజాంల గడీల బద్దలు కొట్టేది ఆలోచన కూడా లేకుండే పవన్ అన్న. మాకు స్వతంత్రం లేట్ వచ్చింది, అర్థమవుతుందా? అది ప్రాంతీయత కాదు, అది ప్రాణవాయువు. తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు ఈ మోతబరి ఉంటుంది రే పవన్ అన్న. ఇది మీరు ప్రాంతీయవాదం అనుకుంటే మద్రాస్ నుంచి మీరెందుకు విడిపోయారు మళ్ళా? అది ప్రాంతీయవాదం కాదా? అది కాదా ప్రాంతీయవాదం? తెలుగోడు అననే మనస్తత్వంతో మీరు విడిపోయారు కదా. ఆడలేని ప్రాంతీయవాదం తెలంగాణకు వచ్చినప్పుడే ఉంటుందా అన్న? అన్నిట్లా సమర్థించే నేను ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, మీరు రండ్రి రాజకీయాలు చెయ్యండ్రి, నేను రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడతలే. నేనేమంటానంటే తెలంగాణ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. మనస్తత్వం అర్థం చేసుకుంటేనే మీకు రాజకీయ మనుగడ ఉంటుంది. పొలిటికల్ చరిష్మా, స్టార్డమ్ చరిష్మా ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పవన్ అన్న, కంప్లీట్లీ డిఫరెంట్. ఆన్ స్క్రీన్ అండ్ ద పొలిటికల్ స్క్రీన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్.
అండ్ టు దట్ మ్యాటర్ పవన్ అన్న, ఆంధ్ర రాజకీయం తెలంగాణ రాజకీయం అబ్సల్యూట్లీ డిఫరెంట్. దెర్ ఈస్ నో సినర్జీ బిట్వీన్ దెమ్. యూ నీడ్ ఎ డిఫరెంట్ ఎనర్జీ వెన్ ఇట్ కమ్స్ టు తెలంగాణ. I don't have any doubts on your energy, and I don't have any apprehensions on your nationalistic perspective as well. We love you, we admire you, we get influenced by you, but you don't get carried away by the emotions, just anticipating that the people of Telangana will respect the stardom. Yes, people of Telangana will respect the stardom provided you respect the Telangana culture, identity and the land. భూమి పుత్రులు కావాల్సి వస్తుంది అని అంటే మీరు ఇక్కడనే పుట్టాలని నేను అంటలేను. భారత భూభాగం మీద పుట్టిన ప్రతి ఒక్కడు భారతీయుడే. ప్రతి రాష్ట్రం మీద పట్టుంటుంది, ఉండాల. ఎక్కడన్నా తిరగొచ్చు, ఎక్కడన్నా పోవచ్చు, అందులో డౌటే లేదు. ఇది ప్రాంతం కాదన్న, ప్రాణం. ఒక మాట చెప్పాలనా? ఓ మాట చెప్తా. రేవంత్ రెడ్డి విషయం కాడికి వస్తే ఒక మాట చెప్తా. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిండు, అవన్నీ పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీకి నైతిక విలువలు లేవు పవన్ అన్న. వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకరు, నీటి మీద రాతలవి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, 6 గ్యారెంటీల మీద పట్టు లేని కాంగ్రెస్కి 650 మీటర్ల ఎత్తున ఎత్తాల నీళ్లు అననే పట్టేడుంటుందన్నా. ఇది నా తెలంగాణ. తేల్లగాకే జానా అనంటే నడవదనా. ఇది ప్రాంతీయం కాదనా, ఇది ప్రాణం. అట్లా అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం పైన మాకు తప్పుడు ఆలోచనలు కూడా లేవన్నా. కలిసి ఉందాం, కలిసి ఉందాం, దక్షిణాన రాజ్యం వెళ్దాం. ఓ ఫోన్లో 2 సిమ్ కార్డులు వచ్చేసినాయి అన్న. లెట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ లెట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ చూస్ ఫ్రమ్ విచ్ సిమ్ దే వాంట్ టు కాల్. ఏ సిమ్ చూస్ చేసుకొని వాళ్ళు ఫోన్ చేస్తారో అది ప్రజల నిర్ణయం అన్న. పాలకుల పర్సెప్షన్ అనేది వర్కౌట్ కాదన్న. చెప్పిన కదన్నా, 6 గ్యారెంటీలు అమలు చేయనోడు 650 మీటర్ల ఎత్తునున్న తెలంగాణ నీళ్ల పరిస్థితి, నిధుల పరిస్థితి, నియామకాల పరిస్థితి అర్థమైన ఉంటే ఈ భ్రష్టు పట్టే చరిత్ర కాంగ్రెస్కు ఉండకపోతుండన్న. కాంగ్రెస్ మాటలు మీకు నేనే సపోర్ట్, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఇది ABN ఆంధ్రజ్యోతి రాసిన పేపర్. ఇప్పుడు సాక్షిలో చూద్దాం. సాక్షిలో చూద్దాం మళ్ళీ ఏది నిజం. నేను ఇప్పుడు నమస్తే తెలంగాణ తీసుకున్నా, వెలుగు తీసుకున్నా. నేను అబ్సల్యూట్ న్యూట్రల్గా పోయినా. వెలుగు ఎవరికి సపోర్ట్ చేస్తుంది? నమస్తే తెలంగాణ ఎవరికి చేస్తుంది? నేను ఇద్దరిది తీసుకొని పోయినా లేదా? కరెక్టా రాంగ్? ఇప్పుడు ఈడ కూడా ఇద్దరిది తీసుకోవాలన్నా వద్దా? ప్రజలకు నిష్పక్షపాతంగా చెప్దాం, ప్రజలు నిర్ణయించుకుంటారు. కరెక్టా రాంగ్? నా ఎంబడి ఉంటేనే నా ఓడు, లేకపోతే అది మీ ఇష్టం. ఈ కథనంలా రేవంత్ రెడ్డిని అందలాన్ని ఎత్తిరు, కంప్లీట్గా ఆకాశాన్ని ఎత్తిరు. కరెక్ట్. ఈ పేపర్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఈ తెలంగాణ మట్టుకు కాంగ్రెస్. తెలంగాణ పక్కకు పెట్టి జనరల్గా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? టీడీపీ. అందరికి తెలిసిన జగమెరిగిన సత్యం. కరెక్ట్. కూటమిలో ఎవరెవరు ఉన్నారు? ఎన్డీఏ, బీజేపీ, జనసేన, ఎన్డీఏలో ఎవరు మెయిన్ పార్టీ? టీడీపీ. బీజేపీ మెయిన్ పార్టీ ఎవరు? బీజేపీకి వ్యతిరేకమే కదా మళ్ళీ. వీళ్ళు ఈ రాతలు రాసిన న్యూట్రల్. అదే మేము ఏదైనా స్టాండ్ తీసుకుంటే మాత్రం అరే అమ్ముడు పోయినవురా. అంతే. కరెక్టా రాంగ్? ఇప్పుడు సాక్షి చూద్దాం. మళ్ళా ఆంధ్రజ్యోతికి సాక్షి ఏమి ఆన్సర్ ఇస్తుందో, సాక్షి అవుతుందో చూద్దాం. ఇగో చూడు, ఇలా టైటిల్ జబర్దస్త్. లేదు, వెన్నుపోటుపై తిరుగుబాటు. వెన్నుపోటుకు 2 ఏళ్ళు. ర్యాలీలో ఉప్పొంగిన జనహోరు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో ప్రజలతో కలిసి కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు. పేర్లు రాసుకుంటాం, కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా సర్కారు బెదిరింపులు. అయినా లెక్క చేయకుండా తరలి వచ్చిన యువత, మహిళలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు. సూపర్ 6 సహా ఎన్నికల హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ ప్లకార్డులతో ర్యాలీలు.
2 ఏళ్లకే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదంటున్న రాజకీయ విశ్లేషకులు. దాని తర్వాత కింద నేను ఓన్లీ చదువుతున్న విమర్శ అక్కడ కూడా చేయలే, ఇక్కడ కూడా చేయలే, కేవలం తెలంగాణ దగ్గరకు వచ్చినప్పుడే నేను మాట్లాడినా. స్కీముల రద్దు, స్కాములే ముద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన గంభీరమైన ఆరోపణలు చేస్తుంది సాక్షి. చూడు ఏమని అంటుందో. 2 ఏళ్ల బాబు పాలనలో అంతా ఆర్థిక విధ్వంసం, ఆస్తులు అమ్మకం, దొంగ దొంగ అని అణిచినట్లుగా చంద్రబాబు ప్రవచనలు. రాష్ట్ర ఖజానానే ప్రైవేటుకు తాకట్టు పెట్టిన ఘనుడు బాబు. రాష్ట్ర ఖజానానే ప్రైవేటుకు తాకట్టు పెట్టిన ఘనుడు బాబు. సంపద సృష్టించకపోగా కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం నిరుద్యోగ భృతి ఎగ్గొట్టి యువతకు ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మహిళలకు వెన్నుపోటు. 2 ఏళ్లలోనే 3.47 లక్షల కోట్లు అప్పు చేసిన బాబు సర్కార్. ఎంత? 2 ఏళ్లలో 3.47 lakh crores. ఇంత అప్పులు చేసిన సూపర్ 6లు లేవు, హామీలు అమలు లేదు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు మోసాలు, వెన్నుపోటు. ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా బాబు పాలనలో. ఏపీలో బాదర బందీ అని చెప్పి మండిపోతున్న నిత్యావసర ధరలు అని చెప్పి పెట్టిండు. అత్యధిక ద్రవ్యోలభ్యం దేశంలో ఏపీ 3వ స్థానం. దేశంలోనే ఇన్ఫ్లేషన్లో ఏపీ 3వ స్థానం అంట. ఏపీలో మే నెలలో 4.9% ఇన్ఫ్లేషన్. పట్టణాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే ధరలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో 5.09%, పట్టణ ప్రాంతాల్లో 4.61%. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు, మంత్రిత్వ శాఖ వెల్లడి. ఇన్ఫ్లేషన్ ఆంధ్రాలో ఎక్కువ ఉంది అని అన్నారు, అది గ్రామాలల్లో ఇంకెక్కువ ఉంది అని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు 2 పేపర్లు జర జాగ్రత్తగా చూసి చదువుంటారు. మా ఆలోచన భారత్కి ఏది మంచిగా ఉంటుందో మేము అది మాట్లాడుతున్నాం. నేను ఇప్పుడు విమర్శ చేస్తే కొంతమందికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను విమర్శ చేస్తాను. వెన్ ఇట్ కమ్స్ టు మై ల్యాండ్, నేను పుట్టినన్ని గడ్డకు ఎవడన్నా మాట్లాడితే మాత్రం గడ్డపర దీచుడు, అది మాత్రం అలా డౌట్ లేదు. గిరీష్ నువ్వు ప్రాంతీయవాదివా జాతీయవాదివా అని అంటే ప్రాంతంలో ఉన్న జాతీయవాది. అర్థమైంది కదా? మాటల గారడి నాకు కూడా జబర్దస్త్ వస్తుంది, ఎవరెవరికి తగలాలో వాళ్ళకి తగులునే ఉంటుంది. బట్ మా రాజకీయం భారత్.